ఏంటన్నా ఎంత లేట్ అయింది? ఫ్రెండ్స్ తో గ్రౌండ్ లో మాట్లాడుతున్నాను. సరే ఇంటర్వ్యూ ఎలా జరిగిందిరా? క్వశ్చన్లు టఫ్ గా ఉన్నాయా, ఈజీగా ఉన్నాయా? ఈజీ. ఆఫీసులో మీ నాన్నంటే అందరికి మంచి అభిమానం రా. అది నీ మీద కూడా చూపించే ఉంటారే. మేడం బాగా రిసీవ్ చేసుకున్నారు. ఉత్తమ్ దాసే కొంచెం అనుకున్నా. ఏం చేశాడా ఉత్తమ్ దాసు? నా మీద పగతో నీ మీద కక్ష సాధించాడా ఏంటి? చిచి చాలా మంచోడు, ఏం చేయలేదు. ఒక క్వశ్చన్ అడిగాడు, అవునా? నేను కరెక్ట్ గా సమాధానం చెప్పాను. ఉద్యోగం కన్ఫర్మే కదా? వస్తుంది నాన్న. సంతోషం. అన్నం తిందావా? ఉద్యోగం కన్ఫర్మ్ అంటున్నావు, మరి మొహం ఏంట్రా అదోలా ఉంది? ఏ ఎలా ఉంది ఇప్పుడు? ఉద్యోగం కన్ఫర్మ్ అయినట్టేగా? వస్తుంది నాన్న, చాలా మంది ఉన్నారు. అయితే అవనే హెవీ కాంపిటీషన్. రిజల్ట్ రాని చూద్దాం. అయినా నీకు ఉద్యోగం కన్ఫర్మే కదరా? అదే అడుగుతావు ఎందుకు? ఉద్యోగం వస్తేనే తిండి పెడతావా? బాగా ఆకలిని చెప్పానుగా, ఫుడ్ పెట్టు ముందు తింటాను. సర్లే, అంత కోపం ఎందుకు? నాన్నా, అది ఓ సాధారణ క్లర్క్ కొడుకు కదా నువ్వు. నీకు ఆఫీసు ఉద్యోగం ఎందుకు? అలా అని ఎవరు అడగలేదు కదా నాన్నా. ఏదేదో మాట్లాడకు నాన్న. అది కాదురా, సర్వీసులో ఉండగానే మీ నాన్న చచ్చిపోతే ఆ ఉద్యోగం నీకే వస్తుంది, వెళ్ళి మీ నాన్న చచ్చిపోమని చెప్పు అని అని ఎవరు చెప్పలేదమ్మా. ఎవరిని నిందించాలని గెలుపుని ఊహల్లోనే ఓడించి ముందెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురానమ్మా, కాళ్ళు పెడతాను. కోరే కొరివిది రాతిరి పగలు పోరిది తొలిగా శ్వాసే పీల్చులో గొంతు నులిమే బతుకిది. అనోయ్ ఇందాం రా. అన్నా అన్నా అనోయ్ అన్నా 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 వినిపిస్తుందా? మాట్లాడవేంటి? తలుపు తీవేంటి? లోపల ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు కొట్టాలి? తలుపు తీవే. ఏంట్రా ప్రశాంతంగా నేను బాత్రూమ్ కూడా పోకూడదంట్రా? తలుపు తిరిగిపోయినా కొట్టాడు, పోనీ ఊ కొట్టొచ్చుగా. మనమేం మాట్లాడుతున్నావు? నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకుంటే నాకేం అనిపిస్తుంది? నీకు ఉద్యోగం రాకపోతే నేనెందుకు చేస్తానురా? పిచ్చాడా, ముందెళ్ళి మొంగడుకురా, భోజనం చేద్దాం. బావ నాకు ఈ ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతాను. రే, నా పిల్లం వాడితో లేచిపోయిందిరా బావా. అదేరా, నేను కూడా ఆ రోజు గొడవ పడ్డాను వాడితోనే. ఉద్యోగం దొరకలేదన్నాన్రా. మనకు ఉద్యోగం ఎవడిస్తాడు? మన దగ్గర డబ్బులు లేవు కదా. అందరికి తెలిసిపోయి ఉంటుంది కదా ఉన్న కాస్త పొరుగు. సరే అది వదిలే. నీకు ఉద్యోగం దొరికిందా? లేదా? ఇక్కడున్నావా? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయామో అనుకున్నాను. వెళ్ళాడితే నా మొహం ఎవరికి చూపించలేను కదా. వాడు అడిగిన ఆ 75,000 వాడికి ఇచ్చేస్తుంటే పోయేదేమో. చేతిలో డబ్బులు లేకపోతే మనకు ఉద్యోగం రాదు కదా. వీళ్ళు మన లైఫ్ తో ఆడుకుంటున్నారు కదా. దొంగల కొడుకులు.
పోతేనే బాధ ఉంటుందా? వాడు పోయినప్పుడు అలాగే అనిపించింది. ఆత్మహత్య తప్పే, చదువుకోలేకపోయాం. చదివిన చదువుకి ఉద్యోగం లేదు అని చచ్చిపోతే దానికి పేరు ఆత్మహత్య కాదు, హత్య. వాణ్ణి చంపేశారు. వాళ్ళెవరైనా ఊరికే వదిలిపెడతానా? మన డిపార్ట్మెంట్ ని ఒకడు పరిగెత్తిస్తున్నాడు, చూస్తూ కూర్చున్నారేంటి? మిస్టర్ ఉత్తమ్ దాస్, మీరేం చేస్తున్నారు? ఏం చేయమంటారు సార్? ఇంతవరకు ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. రేడ్ చేసిన చోట ప్రతి ఒక్కరిని మొత్తుకున్నాను. నాట్ వన్ కంప్లైంట్, ఎవిడెన్స్ కూడా లేదు. ఈ కేసులో మిస్టర్ శివశంకర్ ఇన్వాల్వ్ చేస్తే ఏదైనా రూట్ దొరకదు సార్. మీరు రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే వస్తారు సార్. సరే, ఆయనతోనే మాట్లాడతాను. సార్, శివశంకర్ అంటే ఎవరు సార్? శివశంకర్ ఎవరా? ప్లీజ్ సార్, చిన్నపిల్లడు తెలియక తప్పు చేశాడు. ఈ అబ్బాయి రేప్ చేసిన అమ్మాయికి 15 ఏళ్లు కూడా పూర్తి కాలేదట్టుగా. ఒక్కడే కొడుకు సార్. నా కడుపు చెడబుట్టావు కదా. ఏంటిది? చిన్నప్పటి నుంచి పద్ధతిగానే పెంచాను సార్. వేరే ఎక్యూజన్ కూడా రెడీ చేశాను సార్. ఆ కుర్రాడు కూడా సరెండర్ అవడానికి రెడీగా ఉన్నాడు సార్. కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. అరే మా పరువు గురించి మీ చేతిలో ఉన్నాయి. ప్లీజ్ సార్, యూనిఫామ్ చేయండి సార్. కూర్చోండి. అయ్యో, ఎక్కడ ఉండాల్సిన తుపాకి ఎలా పడిపోయిందో చూసారా? ఒకవేళ నేనే మీ పొజిషన్ లో ఉంటే ఏం చేస్తానో తెలుసా? Shut up. నా కొడుకుని కాల్ చేసావేంటి? నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఎంత పని చేశారు సార్, ఎంత పని చేశారు సార్. కన్న కొడుకుని కూడా చూడకుండా తప్పు చేశాడని తెలియగానే కాల్చి చంపేశారే. మీలాంటి ఒక బాధ్యత కలిగిన నా ఒళ్ళంతా జలధరిస్తూ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. Come on, salute. Yes sir. He's an inspiration to all of us. Honor this man. Salute. యూనిఫామ్ కి చెడ్డ పేరు రాకూడదు. బాధపడకుండా ఇంటికి వెళ్ళి. ఓకే, కమాన్ కమాన్ కమాన్. మీకింత అన్యాయం జరిగితే చూస్తే ఎలా ఊరుకున్నారు సార్? ఏ మూసుకోవయ్యా, ఇప్పుడు అది ముఖ్యమా? ఇంకెవరి దగ్గర ఇలా వాపుకో. ఉత్తమ్ దాస్, ఈ ఫోలీ రేట్స్ గురించి ఏ న్యూస్ పేపర్ లో రాలేదే? వై? సార్, ఇంతవరకు ఎవరేం కంప్లైంట్ ఇవ్వలేదు. ప్లస్ వి డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, దీనికి సంబంధించిన న్యూస్ పేపర్ లో వస్తే మన డిపార్ట్మెంట్ కే సార్ అవమానం. మనల్ని అందరూ ఎగతాలు. ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎగతాళి చేస్తే చేయనివ్వండి, న్యూస్ రావాలి. ఓకే, రేపు ఉదయం అన్ని న్యూస్ పేపర్స్ లో ఇది రావాలి. ఓకే సార్. అప్పుడు వాళ్ళు భయపడేది. ఏంట్రా వాళ్ళ ఫ్రీ ఫైనలా? కానీ కానీ డాడీస్, మా ఆఫీస్ వాళ్ళు రైడ్కి వెళ్తుంటారని చెప్తుంటానే. ఒక డూప్లికేట్ గ్యాంగ్ హైదరాబాద్ లో అదే విధంగా రైడ్ చేసి డబ్బు కొట్టేశారట. ఇదిగో పేపర్ చదువు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలాంటి ప్లేస్ లో రైడ్ చేయడానికి భయపడతారా? ఈ గ్రూప్ లో చాలా ధైర్యవంతులు ఉన్నారనిపిస్తోంది. కానీ 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 ఏంటి? నన్ను నాయకుడు సినిమాలో కమల్ హాసన్ ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడమ్మా? నలుగురికి మంచి జరుగుతుందంటే ఆ. ఏం చేసినా తప్పు లేదని చెప్పాడు. ఓహో, అయితే ఇది తప్పు కాదంటవా? తప్ప 100% కరెక్ట్ నానా, అంతే. అవునా? లేపోరా. రేయ్, ஒரே ஒரு பொம்பளை மட்டும் தான் கண்டுபிடிச்சிருக்கீங்களா? సార్, ఇదే మూజిదా సార్. ఇవ్వడం மட்டும் என்னால மறக்கவே முடியாது சார். இவ்வளவு மட்டும் இல்ல சார், கூட இருக்கிற வாங்க முடியாது. சுரேஷ் சார், எங்க அட்ரஸ் அண்ட் ஃபோன் நம்பர் வேணும். சார், நான் ஃபாலோ பண்றேன். சார் 1 மினிட் சொல்லுங்க. அந்த குரூப்ல இருக்கிற ஒரு லேடியோட ஃபோன் நம்பர் கிடைச்சிச்சு சார். ஒரு 4-5 ஹவர்ஸ்ல அட்ரஸ் கிடைச்சிரும். உடனே போனா அரெஸ்ட் பண்ணிடலாம். வெரி குட். சார், ஏய் வாங்க முடியாது. நூட் வெயிட், அவர் என்ன சொல்றான்னு கேப்பமே. சார், அந்த குரூப்ல மொத்தம் 5 பேர் இருக்காங்க சார். அதுல அந்த லேடி மட்டும் அரெஸ்ட் பண்ணோம்னா மத்த 4 பேரும் எஸ்கேப் ஆக சான்ஸ் இருக்கு சார். சார், ரெண்டாவது அவங்களை அரெஸ்ட் பண்ண ஒரு ப்ராப்பரான ఎవిడెన్సో కంప్లైనో లేదు కదా సార్ మన అది దగ్గర. మాత్రమే కాదు, ఒక లేడీని అరెస్ట్ చేయాలంటే వారెంట్ కావాలి. ఈవిడ చెప్పే దాంట్లో కూడా పాయింట్ ఉంది. ఇటువంటి ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసుగా. నోట్లో పెడదామా సార్? ఎగ్జాక్ట్లీ. రమేష్,
సార్ నోట్లో పెట్టు. ఓకే సార్. ఆయన చెప్పింది ఏదో అర్థమైందిగా సార్ అలా చేస్తే చాలు. గుడ్ నైట్. సార్ మంగతాయారు కొంచెం అటు వెళ్ళు. సార్ నోట్లో పెట్టడం అంటే ఏంటి సార్? ఏదైనా ప్రాబ్లమ్? లేదు లేదు ఏం లేదు, రా వెళ్దాం. ఫోన్ మాట్లాడేటప్పుడు సౌండ్ వస్తుందని చెప్పారు, అందుకే చెక్ చేయడానికి వచ్చాను. ఫోన్ మాట్లాడేటప్పుడు సౌండ్ రాక శివగా వస్తుందా ఏంటి? లైన్ సరిగా లేదని మేం కంప్లైంట్ ఇవ్వలేదు. లేదు మేడం, కంప్లైంట్ వచ్చింది, ఒకసారి చెక్ చేస్తాను ప్లీజ్. సరే వెళ్ళండి. ఆయన తీసుకువెళ్ళిపో. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? సరిగ్గా వినపడుతుందా? బాగైంది మేడం. ఇంతకు ముందు కూడా బానే లేదు, వినిపించింది. ఇప్పుడే బాగు చేశాను. సరే బానే ఉంది. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. సార్ ఆ నంబర్ నుంచి ఒక కాల్ వెళ్తుంది. రికార్డ్ చేయి సార్. ఎస్ ఏంటి రిపేర్మెంట్లా నా రాసుకుంటాను. హలో అన్నా, మీ గ్రూప్ లో ఉన్న ఎవరో ఒకరిది. ఆ లేడీ అనుకుంటా, ఆవిడ ఫోన్ నెంబర్ కనిపెట్టారు, ఇప్పుడు ట్యాప్ చేస్తున్నారు. ఎందుకని మంచిది. ఆ కాల్ అటెండ్ అవ్వద్దు ప్లీజ్. జాగ్రత్త అన్నా. న్యూస్ చూసి భయపడ్డారా ఏంటి? తప్ప సార్